యుద్ధం మొదలై వారం రోజులైంది. పశ్చిమాసియాలో 27 అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్లో 2.5,000కు పైగా వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. టెలవీవ్, టెహ్రాన్ నగరాలు బాంబులతో మోతెక్కిపోతున్నాయి. మరో 2 వారాలు ఇలాగే కొనసాగితే గనక కొన్ని దేశాలకు చావు తప్పదన్న క్లారిటీ కూడా వస్తోంది. నష్టం ఇంత తీవ్రంగా ఉన్నా ఇరాన్ అండ్ అమెరికా 2 దేశాలు వెనక్కి తగ్గే మూడ్లో లేవు. మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ కొట్లాడుకోవడాలే. చర్చలకు నో ఛాన్స్ అంటున్న ప్రెసిడెంట్లు. మధ్యవర్తిత్వానికి వచ్చిన యూజ్ లేనట్టేనా? మొదలెట్టిన వాళ్లే ముందుకు రావాలన్న ఇరాన్. టైమ్ లైన్, టెంపో మేమే నిర్ణయిస్తామన్న ట్రంప్. ఇరాన్తో చర్చల ప్రసక్తే లేదని, లొంగిపోవడం తప్ప ఇరాన్కు వేరే మార్గం లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు ప్రెసిడెంట్ ట్రంప్. లొంగిపోయిన తర్వాత ఇరాన్తో చర్చల విషయం ఆలోచిస్తామన్న ట్రంప్ వాయిస్ లో ఏమాత్రం బెరుకులేదు. పైగా ఇరాన్లో కొత్త నాయకత్వం తీసుకొస్తామని, ఇరాన్ను సమర్థవంతమైన దేశంగా మారుస్తామని, యుద్ధం తర్వాత పరిస్థితులపై జోస్యం చెప్పారు. ఇరాన్ భవిష్యత్తు చాలా బాగుంటుందని వెటకారం ఆడారు కూడా. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తో సమావేశమైన ట్రంప్ ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని ఆదేశించారు. వార్ టెంపోను, టైమ్ లైన్ ను మనమే డిసైడ్ చేస్తామని చెప్పారు. ఈ లెక్కన యుద్ధంపై అమెరికా వైఖరులు ఏ మార్పు లేనట్టేగా. మరి ఇరాన్ ఏమంటోంది? ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటరే ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చాయని, యుద్ధం ప్రారంభించిన వాళ్లే చర్చల ప్రతిపాదన తీసుకువస్తారని చెప్పారు. మా దేశపు సార్వభౌమాధికారంపై రాజీ ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఇరాన్ రాయబార కార్యాలయంలో మాట్లాడిన ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ ఖతీబ్ జాదా కూడా అధ్యక్షుడి మాటకే కోరస్ ఇచ్చారు. యుద్ధం కొనసాగుతుంది, ఇది పక్కా అన్నారు. కానీ ఇంకో 2 వారాలు యుద్ధం కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $150లకు పెరుగుతుందని, ప్రపంచ దేశాలకు పెను సంక్షోభం పొంచి ఉందని ఖతార్ హెచ్చరించింది. 2 దేశాలు తెగేదాకా లాగుతున్న నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ఫ్యూచరే ప్రశ్నార్థకంగా మారింది.